హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను నా శారీకి కుచ్చిళ్ళు వేసుకున్నానండి. అవి ఎలా ఉన్నాయో నేను ఎలా వేసానో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇలా కుచ్చిళ్ళు అనేవి రెడీ చేసి పెట్టుకున్నానండి ముందుగానే. నా శారీ కలర్ వచ్చేసి 3 కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి నేను ముందుగానే ఇలా 3 కలర్స్లో రెడీ చేసి పెట్టుకున్నానండి. అండ్ ఇప్పుడు వచ్చేసి బీడ్స్ చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి గోల్డ్ కలర్లో ఉండే బిగ్ సైజ్ బీడ్స్ అండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను మన చిన్న సైజు బంచ్ బీడ్స్ తీసుకున్నానండి. అలాగే స్టోన్ రింగ్స్ కూడా తీసుకున్నానండి. అలాగే ఇటువంటి బీడ్స్ కూడా తీసుకున్నానండి. అలాగే నేను పింక్ కలర్లో ఉండే క్రిస్టల్స్ కూడా తీసుకున్నానండి. నాకు పర్పుల్ కలర్లో ఉంది శారీ అనేది. నేను పింక్ క్రిస్టల్సే యూజ్ చేశానండి. పింక్ కూడా బాగా సెట్ అయింది కుచ్చిళ్ళకి. ఇక్కడ వచ్చేసి నేను కాటన్ థ్రెడ్ 4+4 8 తీసుకున్నానండి. ఇక్కడ మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా, దాని పక్కన కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలా మనం సూది అనేది పైకి తీసుకోవాలండి. తర్వాత మళ్ళీ కింద నుంచి తీసుకొని మనం లాక్ లాగా వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం నీడిల్కి బీడ్స్ ఎక్కించుకుందామండి. ఫస్ట్ వచ్చేసి నేను గోల్డ్ కలర్తో ఎక్కించుకుంటున్నాను. అలాగే స్టోన్ రింగ్ కూడా ఎక్కించుకుంటున్నానండి. తర్వాత నేను ఇక్కడ క్రిస్టల్ కూడా తీసుకుంటున్నాను. వీటిని ఇలా ఎక్కించేసుకున్న తర్వాత మనం దీని తర్వాత చిన్న బీడ్ ఉంది కదండి, స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్, అది ఎక్కించుకుంటున్నానండి. ఇక్కడ మళ్ళీ ఇదే నీడిల్కి వచ్చేసి మనం సేమ్ అదే ప్యాటర్న్లో మళ్ళీ ఎక్కించుకోవాలండి. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. దీని తర్వాత మనం క్రిస్టల్ ఎక్కించుకొని తర్వాత స్టోన్ రింగ్ ఎక్కించుకొని తర్వాత గోల్డ్ ఎక్కించుకోవాలండి. తర్వాత మనం ఆల్రెడీ కొట్టేసాం కదా, దాని పక్కన కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలా సూది అనేది తీసుకుని రావాలండి పైకి. మనం కింద నుంచి సూది తీసాం కదండి, ఇప్పుడు వచ్చేసి బీడ్స్లోకి పై నుంచి తీసుకురావాలి. ఇప్పుడు మనం సూదిని పైనుంచి ఇలా కిందికి తీసుకున్న తర్వాత కొంచెం టైట్గా లాగండి, మనకు లూజ్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ చిన్న బీడ్ తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి క్రిస్టల్, తర్వాత స్టోన్ రింగు, తర్వాత గోల్డ్ బీడ్ వేసుకోవాలండి. వీటన్నిటిని ఇలా ఎక్కించేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. దీని పక్కనే ఇలా మనం శారీకి కింది నుంచి సూది అనేది పైకి తీసుకొని రావాలి. ఇప్పుడు నీడిల్ని పైనుంచి ఇలా బీడ్లోంచి కిందికి తీసుకొని రావాలండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. మనం ప్రతిసారి స్టిచ్ వేసుకున్నప్పుడు కొంచెం లైట్గా ఫిట్గా లాగుతూ ఉండండి, లేదంటే మనకు లూజ్ వచ్చేస్తుంది. మన ఛానల్లో మగ్గం వర్క్ సంబంధించిన వీడియోలు ఉన్నాయండి, వీలైతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కొంచెం బీడ్స్ అనేవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా నీడిల్ అనేది ఎక్కించుకోవచ్చండి. అలాగే మనం కాటన్ థ్రెడ్ కూడా ఇలా ఎన్నిసార్లైనా లాగేసుకోవచ్చు. మీరు ఇక్కడ గోల్డ్ బీడ్స్ చిన్న సైజు ఉన్నాయి కదండి, అవి వచ్చేసి ఈ సైజువే తీసుకోండి. మరి కొంచెం చిన్నవి తీసుకున్నా సరే మనకు నీడిల్ అనేది దూరదండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మనం నీడిల్ని ఇక్కడ మనకు చిన్న బీడ్ ఉంది కదండి, ఆ బీడ్లోంచి నీడిల్ అనేది తీసుకురావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ బీడ్ తీసుకుంటున్నానండి. ఇది ఎక్కించేసుకొని తర్వాత మనం కుచ్చిళ్ళు అనేవి ఎక్కించేసుకోవాలి. అలాగే కుచ్చిళ్ళు ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇంకో బీడ్ అనేది ఎక్కించేసుకోవాలండి. బీడ్స్ అలాగే కుచ్చి వేసుకున్నాక ఇక్కడ మనకు లాస్ట్ పూస ఉంది కదండి, ఆ పూసలోంచి మనం నీడిల్ అనేది బయటికి తీసుకొని రావాలి. ఎప్పటికప్పుడు మనం నీట్గా సర్దుకుంటూ ఉండాలండి, కుచ్చిళ్ళు అనేవి లూజ్ రాకుండా అలాగా. ఇప్పుడు ఈ నీడిల్ వచ్చేసి మనం పైన మనకి ఈ పూసలు ఉన్నాయి కదా, ఆ పూసల్లోంచి పైకి తీసుకురావాలి.
ఇలా పైకి తీసుకొచ్చిన తర్వాత మనం లాక్ అనేది ఇక్కడే వేసుకుంటామండి. ఒకసారి చీర క్లాక్ వేసుకోండి. తర్వాత మనకు నీడిల్ ఉంది కదండి స్టార్టింగ్లో, అక్కడ కూడా ఒకసారి లాక్ వేసుకోండి. మొత్తం మనం 2 టైమ్స్ లాక్ వేస్తాము. ఒకవేళ కావాలనుకుంటే 3 టైమ్స్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 3 టైమ్స్ వేస్తున్నాను. ఇప్పుడు మనం లాక్ కంప్లీట్ అయ్యాక మనం అక్కడే కట్ చేసుకోలేము కదండి థ్రెడ్ అనేది. కాబట్టి మనం ఈ బీడ్స్లోంచి కిందికి తీసుకుని రావాలి థ్రెడ్ అనేది. తర్వాత మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, ఈ డిజైన్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. మనకు బీడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుందండి శారీకి. సెల్ఫ్గా మనమే వేసుకున్నట్లయితే మనకు చాలా మనీ సేవ్ అవుతుందండి. మనకు ఇది వచ్చేసి ఒక 350-400 అయినా అడుగుతారు బయట. మీలో ఎంతమంది ఇలా సెల్ఫ్గా చేసుకుంటారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.